ప్రైజ్ ద లార్డ్. నీ పోరాటం దేవునితో కాదు, నీ పోరాటం ఈ మనుషులతో కాదు, నీ పోరాటం నీతోనే. నువ్వు చేస్తున్న పాపమే నీ పోరాటం. పాపాన్ని గెలవాలని నీ పోరాటాన్ని నువ్వు ఆపొద్దు. పరిశుద్ధ ఆత్మ నడిపింపు కావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడిచిపెడతావో పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. పరిశుద్ధంగా బ్రతకమంటే పరలోక రాజ్యము నీదవుతుంది. కనుక పాపాన్ని విడిచిపెట్టి, ఈ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి, ఒకవేళ మన దృష్టిలో పాపం ఉంటే, మన మనసులో పాపం ఉన్నట్లు అయితే అనేక స్వభావాలు మనలో ఉంటాయి. ద్వేషం, అసూయ, వ్యభిచారం ఆలోచనలు, కామపు ఆలోచనలు మనలో ఉండి దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తాయి. అటువంటి పాప స్వభావాన్ని విడిచి, అటువంటి సంఖ్యలను విడిచిపెట్టి దేవుడు పరిశుద్ధ ఆత్మ కొరకు మనం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన నడిపింపు కొరకు మనం ఇప్పుడు ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడా గడుపుతూనే ఉండాలి.